అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మానవుని యొక్క పుట్టుక చాలా అద్భుతం. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు మనుషులందరూ చాలా ఉంటారు. కానీ అందులో గొప్ప వ్యక్తులు వేరేగా ఉంటారు. ఆ గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారంటే పుట్టినప్పుడు తల్లి చాలా సంతోషపడిపోతది. పెరుగుతా ఉన్నప్పుడు ఆ బిడ్డను చూసి తండ్రి మురిసిపోతా ఉంటాడు. సమాజం తర్వాత సమాజం ఆ వ్యక్తిని చూసి గర్వపడతది, సంతోషపడుతుంది. తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాత శత్రువులతో సహా ఏడుస్తారు. అది ఒక గొప్ప వ్యక్తి ఉన్నటువంటి లక్షణాలు. సో, మనమందరం గొప్ప వ్యక్తులుగా ఉండాలి అంటే ఈ 4 లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు మనం జీవిస్తా ఉండాలి. అంటే మన శత్రువులు మనల్ని మెచ్చుకోవాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ మనకి శత్రువులే ఉండకూడదు. అందరూ మిత్రుల్లాగానే మనం పనిచేయాలి. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా, అద్భుతంగా మనం జీవిస్తా ఉంటే మనల్ని అందరూ మెచ్చుకుంటారు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడిన తర్వాత మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క సత్ప్రవర్తనను చూసి అందరూ గర్వపడతా ఉంటారు. సో, మనమందరము ఈ దేశం మనకేమిచ్చిందనేది కాకుండా, ఈ దేశానికి నా పాత్రగా నేనేమిచ్చాను అనేది మనందరం తెలుసుకొని, మనం బాగోవాలే, అందరూ బాగోవాలన్నట్టు మనం జీవిద్దాం. థాంక్ యూ.